ఎమ్మెల్సీ ఎన్నికల టాస్క్ను విజయవంతంగా పూర్తి చేసింది తెలంగాణ బీజేపీ. అధికార పార్టీకి షాక్ ఇచ్చేలా 2 స్థానాలను ఎగరేసుకుపోయి మండలిలో బలం పెంచుకుంది. ఇక కమలదళం నెక్స్ట్ టార్గెట్ స్థానిక సంస్థ ఎన్నికలేనా? అందుకు ఇప్పటి నుంచి ప్రణాళికలు వేస్తుందా? లోకల్ వార్డులను అనుకున్న లక్ష్యం సాధిస్తే వచ్చే అసెంబ్లీలో అధికార పార్టీని ఢీకొట్టడం సులువవుతుందని కాషాయ పార్టీ భావిస్తుందా? ఇలా అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ లక్ష్యం వైపు పావులు కదుపుతున్నారు కమలనాథులు. తెలంగాణలో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయం బీజేపీ శ్రేణుల్లో నయా జోష్ తీసుకొచ్చింది. రాష్ట్రంలో అధికారం దిశగా కదులుతున్న కమలదళానికి ఈ గెలుపు కొత్త జవసత్వాలు నింపినట్లయింది. అధికార కాంగ్రెస్కు జలకిచ్చేలా ఉమ్మడి 4 జిల్లాల గ్రాడ్యుయేట్ సహా ఒక టీచర్ ఎమ్మెల్సీని కైవసం చేసుకుని ఉత్తర తెలంగాణలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది బీజేపీ. ఇదే జోష్తో గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటి క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవాలని చూస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. అమిత్ షా వ్యూహాలు సునీల్ బన్సల్ మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతున్నారు. శాసనమండలి ఎన్నికల ఫలితాలు తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మార్చేశాయి. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామే అని, భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ అనేలా ట్రయాంగిల్ పోరును కాస్త ఫేస్ టు ఫేస్ ఫైట్లా మార్చే ప్రయత్నం చేస్తుంది పువ్వు పార్టీ. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ నిన్నటి ఎమ్మెల్సీ ఫలితాలనే పునరావృతం చేసేలా ఇప్పటి నుంచే వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది కమలదళం. లోకల్ బాడీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను దక్కించుకుని పార్టీని రూట్ లెవెల్లోకి తీసుకువెళ్లాలని చూస్తోంది. అందుకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోటీకి సిద్ధంగా ఉండేలా స్థానిక లీడర్లను సిద్ధం చేస్తోంది. తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకోవాలన్నదే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీని అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల జోష్ని నేతలు, పార్టీల శ్రేణులు ఇలాగే కొనసాగిస్తే స్థానిక సంస్థల్లోనూ అధికార కాంగ్రెస్ను ఢీకొట్టగలమని ధీమా వ్యక్తం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రతి అంశాన్ని అధికార పక్షంతో పోటీపడి ప్రజల్లో పట్టు పెంచుకునేలా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. మూసీ ప్రక్షాళన అంశంపై గట్టిగా ఫైట్ చేస్తుంది. మూసీ నిద్రల పేరుతో బాధితులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. అలాగే గత బీఆర్ఎస్ పాలన అవినీతిపై చర్యలు తీసుకోవడం లేదంటూ అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తోంది. అదేవిధంగా 6 గ్యారంటీల అమలుపై వీలు చిక్కినప్పుడల్లా ప్రజావేదికలు, ప్రెస్మీట్లతో ప్రస్తావిస్తూ రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు కమలం నేతలు. రైతు సమస్యలపై ధర్నాలతో రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో తమ బలాన్ని పటిష్టం చేసుకుంటోంది. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనను ప్రజలు తిరస్కరిస్తే రేవంత్కి 14 నెలల్లోపే అంత వ్యతిరేకత వచ్చిందని కాషాయ నేతలు జనంలోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని రుజువు చేయడానికి ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని 3/2 స్థానాల్లో విజయ బావుట ఎగురవేసింది. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి ప్రచారం చేసినా కాంగ్రెస్కు ఓటమి తప్పలేదు. ఈ విజయం రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు పెద్ద అడ్వాంటేజ్ కానుందంటున్నారు కమలనాథులు. అధికార కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అనే దిశగా వారి సంఖ్యాబలం పెంచుకుంటున్నారు. బీఆర్ఎస్ను కోలుకోకుండా చేసి ఆ రాజకీయ గ్యాప్ని భర్తీ చేయాలని కమలం పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు బీఆర్ఎస్, బీజేపీల మధ్య చీలకుండా ఆ ఓటర్లంతా కమలం వైపు టర్న్ అయ్యేలా పాచికలు వేస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటుపడి ఒకవేళ ఉప ఎన్నికలు అనివార్యమైన బీజేపీకి కలిసొచ్చేలా మలుచుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాషాయ పార్టీకి 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు, 2 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎంపీల్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. గతంలో ఎన్నడూ తెలంగాణ చట్టసభల్లో బీజేపీకి ఇంతలా ప్రాతినిధ్యం ఎప్పుడూ దక్కలేదు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటితే తర్వాత అసెంబ్లీ ఎన్నికలే అని అక్కడ విజయఢంకా మోగించి అధికార పగ్గాలు చేపట్టాలని కాషాయ దండు భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నిర్దేశించుకున్న వ్యూహాన్ని క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే బాధ్యతను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ భుజానికెత్తుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో బీజేపీ అధిష్టానం తెలంగాణపై మరింత ఫోకస్ పెంచింది. ఈ మేరకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటేలా పనిచేసుకుంటూ పోవాలని బీజేపీ అగ్రనేత అమిత్ షా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తున్నారు.